ఛత్తీస్గఢ్ అటవీ ప్రాంతం కాల్పులతో దద్దరిల్లుతుంది. బీజాపూర్ ఎన్కౌంటర్ లో మృతుల సంఖ్య పెరిగింది. మొత్తం 18 మంది మావోయిస్టులు మృతి చెందారు. మృతుల్లో పీఎల్జీఏ కమాండర్ 2000 మెడిటియం ఉన్నట్లు సమాచారం. బీజాపూర్ తండేవాడ జిల్లాల సరిహద్దులో భద్రతా దళాల కూంబింగ్ కొనసాగుతుంది. ఈ కూంబింగ్ ఆపరేషన్ కు సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ నవీన్ అందిస్తారు ఫోన్ ద్వారా. నవీన్, చెప్పండి. శివాని, మనం చూడొచ్చు నిన్న నుంచి కూడా జరుగుతున్న ఎన్కౌంటర్ దాదాపు ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లా గంగళూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని దండకారణ్యం ప్రాంతంలో నిన్న ఉదయం నుంచి కూడా భారీ ఎన్కౌంటర్ కొనసాగుతుంది. ఇప్పటి వరకు కూడా మనం చూసుకున్నట్టయితే మావోయిస్టు మృతుల సంఖ్య 18కి చేరినట్టుగా ఇప్పటికే బస్తర్ కి సంబంధించిన బస్తర్ ఐజీ కూడా వెల్లడించినట్టు పరిస్థితి మనకు కనపడుతుంది. అయితే ఈ ఎన్కౌంటర్ పెద్ద ఎన్కౌంటర్ అని చెప్పుకోవచ్చు ఈ మధ్య కాలంలో. ఎందుకంటే ఛత్తీస్గఢ్ ప్రాంతంలో ఏదైతే ఇప్పుడు దండకారణ్య ప్రాంతంలో ఈ మధ్య కాలంలో ఇక్కడ కూడా అంత పెద్ద ఎన్కౌంటర్ జరగలేదు. మొన్న హిడ్మా ఎన్కౌంటర్ తర్వాత చాలా మంది కూడా ఛత్తీస్గఢ్ కానీ మహారాష్ట్ర నుంచి కూడా మావోయిస్టులు భారీ ఎత్తున కూడా లొంగిపోయారు. అయితే నిన్న ఉదయం నుంచి జరుగుతున్నటువంటి భారీ ఎన్కౌంటర్ లో ఇప్పటికే 18 మంది మావోయిస్టులు చనిపోయారు. వాళ్ళ మృతదేహాలను కూడా భద్రతా బలగాలు అయితే స్వాధీనం చేసుకున్నట్టు పరిస్థితిగా పడుతుంది. అంతేకాకుండా ఈ ఆపరేషన్ లో పోలీసులు కూడా 3 చనిపోయినట్టుగా ఛత్తీస్గఢ్ పోలీసులు అయితే ప్రకటించారు. మరో 2కి బుల్లెట్ గాయాలని, వాళ్ళ పరిస్థితి కూడా తీవ్ర విషమంగా ఉండడంతో కూడా వాళ్ళని బీజాపూర్ హాస్పిటల్ ప్రత్యేక హెలికాప్టర్లను నిన్న రాత్రి కూడా తరలించినట్టు పరిస్థితిగా పడుతుంది. ఇంకా ఆపరేషన్ కొనసాగుతుంది. నైట్ విజన్ ఏదైతే నైట్ విజన్ డ్రోన్లతో కూడా నిన్న ప్రత్యేకంగా అర్ధరాత్రి వరకు కూడా భారీ ఎత్తున కూంబింగ్ ఆపరేషన్ చేపట్టారు. ఇప్పుడు కూడా అదనపు బలగాలను కూడా అక్కడికి ప్రత్యేక హెలికాప్టర్ల ద్వారా తెప్పించుకొని పూర్తి స్థాయి కూడా మళ్ళీ ఆపరేషన్ అయితే కొనసాగుతున్నట్టు పరిస్థితిగా పడుతుంది. ఎందుకంటే ఎక్కువ సంఖ్యలో మావోయిస్టులు ఉన్నట్టుగా చెప్తున్నారు. ఈ మావోయిస్టులకు సంబంధించి ఇప్పటి వరకు అయితే ఒక్కరిని మాత్రమే గుర్తించారు. ఏదైతే ఆ పిఎల్జే ప్లాటూన్ నెంబర్ 2 కు సంబంధించిన కమాండర్ చనిపోయారని చెప్పేసి కూడా పోలీసులు అయితే ప్రకటించారు. ఎందుకంటే పిఎల్జే అనేది చాలా కీలకమైనటువంటి పరిస్థితి అక్కడ మావోయిస్టులకు. ఎందుకంటే మావోయిస్టుల అక్కడ దళాలను మొత్తం కూడా నడిపేది కానీ వాళ్ళకి భద్రత ఉండేది మొత్తం కూడా పిఎల్జే కంపెనీ 1, కంపెనీ 2, కంపెనీ 3 వీళ్ళే ఎక్కువ ఉంటారు. దాదాపు దాంట్లో కంపెనీ అన్నప్పుడు దాదాపుగా దాంట్లో 600 నుంచి 700 మంది దాకా కూడా గతంలో మావోయిస్టుల కంపెనీ అంటే పిఎల్జే కంపెనీలో ఉండే వాళ్ళు. అయితే ఇప్పుడు జరిగిన ఎన్కౌంటర్ కంపెనీ పిఎల్జే కంపెనీ 1, 2 కమాండర్ మీద జరిగినట్టు చెప్తున్నారు. భారీ ఎత్తున కూడా మావోయిస్టులు అక్కడ ఉన్నట్టుగా పక్క సమాచారంతో ఇక్కడ ఉన్నటువంటి డిఆర్జే కానీ అక్కడ ఉన్నటువంటి సిఆర్పిఎఫ్ కోబ్రా భాగాలు మొత్తం కూడా ప్రాంతాన్ని చుట్టుముట్టినట్టు పరిస్థితి కనపడుతుంది. మావోయిస్టులు కూడా ఎదురు దాడి చేశారు. ఎదురు దాడిలో దాదాపుగా 3 జవాన్లు చనిపోయారు. మరో 2 జవాన్ల పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్టుగా చెప్తున్నారు. ఇంకా ఆపరేషన్ కొనసాగుతుంది. ఎందుకంటే నిన్న రాత్రి వరకు కూడా పూర్తి స్థాయిలో కూడా ప్రత్యేక డ్రోన్లు నైట్ విజన్ డ్రోన్లతో కూడా ఆ ప్రాంతాన్ని మొత్తం కూడా కూంబింగ్ నిర్వహించిన పరిస్థితి కాబట్టి ఈ రోజు కూడా ఉదయం పూర్తి మళ్ళీ అదనపు బలగాలను కూడా ప్రత్యేక హెలికాప్టర్లు కానీ డ్రోన్ల ద్వారా కూడా పూర్తి స్థాయి కూడా ఆ ప్రాంతాన్ని మొత్తం కూడా సెర్చింగ్ ఆపరేషన్ కొనసాగుతుంది. భారీ ఎత్తున కూడా కూంబింగ్ ఆపరేషన్ అయితే కొనసాగుతున్నట్టు పరిస్థితిగా పడుతుంది. ఎందుకంటే ఈ ప్రాంతంలో మనం చూసుకున్నట్టయితే ఎందుకంటే బీజాపూర్ గంగళూరు పోలీస్ స్టేషన్ పరిధిలో అతిపెద్ద భారీ ఎన్కౌంటర్ అని చెప్పుకోవచ్చు. ఈ మధ్యకాలంలో ఎందుకంటే 18 మంది మావోయిస్టులు చనిపోయిన ఘటన ఈ మధ్యకాలంలో ఇదే ఫస్ట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా ఎన్కౌంటర్ జరిగినప్పుడు కూడా 3 మావోయిస్టులు చనిపోతున్నారు. సుప్రీం కమాండర్ ఏదైతే రంబాల కేశవరావు చనిపోయిన తర్వాత దాని తర్వాత అతి భారీ ఎన్కౌంటర్ అని చెప్పుకోవచ్చు. 18 మంది చనిపోయారు. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా ఇప్పటికే భద్రతా బలగాలు అయితే చెప్తున్నారు. ఇప్పటికే పూర్తి స్థాయిలో కూడా ప్రాంతాన్ని మొత్తం కూడా చుట్టుముట్టినట్టు పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే ఈ మధ్య కాలంలో సంబంధించిన లొంగిపోయే వాళ్ళు లొంగిపోతున్నారు. లొంగిపోయిన వాళ్ళు అడవిలో ఉన్న నేపథ్యంలో వాళ్ళని ఏరియాత కార్యక్రమం అయితే నిర్వహిస్తున్నట్టు పరిస్థితిగా పడుతుంది. అంటే దాదాపు చూడొచ్చు మనం ఇప్పుడు మావోయిస్టుకి సంబంధించి 2026 కల్లా పూర్తి స్థాయి కూడా మావోయిస్టు రహిత రాష్ట్రాలుగా ఛత్తీస్గఢ్ చేస్తామని చెప్పి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఒక సవాల్ విసిరినట్టు పరిస్థితి కాబట్టి ఈ నేపథ్యంలో ఆపరేషన్ కంగారు మరింత ఉధృతంగా చేసినట్టు పరిస్థితి కనపడుతుంది. ఆ ప్రాంతంలో మావోయిస్టులు గినక తుపాకీ పట్టుకొని అంటే మావోయిస్టు అని కాదు ఎవరైనా సరే తుపాకీ పట్టుకొని గినక ఆ ప్రాంతంలో సంచరిస్తే ఖచ్చితంగా వాళ్ళు ఆ వామపక్ష తీవ్రవాదుల కిందకే వస్తారని చెప్పేసి కూడా చెప్తున్నారు. అలాంటి వాళ్ళు ఉంటే జనజీవన స్రవంతిలో ఉండాలి, లేదంటే చనిపోవడం తప్ప వేరే అవకాశం లేదని చెప్పేసి కూడా ఇప్పటికే చెప్పిన పరిస్థితి అక్కడ ఉంది. ఏదైనా పూర్తి స్థాయి కూడా నిత్యం ఎన్కౌంటర్లు జరుగుతున్న ప్రాంతంలో ఇప్పుడు 18 మంది చనిపోయారు. ఇంకా ఆ మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంటుంది. కొంతమంది అక్కడ జవాన్లకు ఎవరైతే ఉందో జవాన్లకు బుల్లెట్ గాయాలని, అదేవిధంగా మావోయిస్టులకు కూడా ఎక్కువ సంఖ్యలో బుల్లెట్ గాయాలని వాళ్ళందరూ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి పూర్తి స్థాయిలో కూడా ప్రాంతాన్ని మొత్తం కూడా భద్రతా బలగాలకు చుట్టుముట్టినట్టు పరిస్థితిగా పడుతుంది. ఎందుకంటే పూర్తిగా మావోయిస్టులకు బుల్లెట్ గాయాలంటే మావోయిస్టులు చుట్టూ ఉన్నట్టు కుగ్రామాల్లో పోయి అక్కడ ఉన్నట్టు ట్రీట్మెంట్ చేయించుకునే ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఆ ప్రాంతం మొత్తం కూడా ఏదైతే గ్రామాలు ఉన్నాయో గ్రామాల్లో మొత్తం కూడా భద్రతా బలగాలు కూడా మోహరించినట్టు పరిస్థితిగా పడుతుంది. ఎట్టి పరిస్థితుల్లో గాయాలైన వాళ్ళు కానీ మిగతా మావోయిస్టులు ఏరివేస్తామని చెప్పేసి కూడా ఇప్పటికే భద్రతా బలగాలు మొత్తం కూడా ఆ ప్రాంతాన్ని అయితే చుట్టుముట్టినట్టు పరిస్థితి మనకు కనపడుతుంది. అయితే ఈ రోజు మన అంటే నిన్న ఉదయం నుంచి దాదాపు ఇవాళ వరకు ఇప్పటివరకు కూడా 24 గంటలు గడుస్తున్నట్టు పరిస్థితి కనపడుతుంది. ఎన్కౌంటర్ సంబంధించి ఎన్కౌంటర్ లో భారీ ఎత్తున కూడా మావోయిస్టులకు సంబంధించినటువంటి ఆయుధ సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. దాదాపుగా AK-47 ఇన్సాస్
అదేవిధంగా ఎస్ఎల్ఆర్లు ఇలాంటి వెపన్స్ 303 లాంటి వెపన్స్ మొత్తం కూడా భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నారు. ఎందుకంటే 18 మంది చనిపోయిన ప్రాంతంలో 18 మంది మృతదేహాలు స్వాధీనం చేసుకున్నాం. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంటుంది. ఇంకా ఎన్కౌంటర్ కొనసాగుతుంది, సెర్చింగ్ ఆపరేషన్ కొనసాగుతున్న నేపథ్యంలో భారీ ఎత్తున కూడా మావోయిస్టులకు సంబంధించిన తుపాకులు కూడా స్వాధీనం చేసుకున్నామని చెప్పేసి కూడా ఇప్పటికే పోలీసులు చెప్తున్నారు. పక్కకి కాబట్టి ఇంకా ఆ ప్రాంతాన్ని మొత్తం కూడా చుట్టుముట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే అదనపు బలగాలను కూడా భారీ ఎత్తున కూడా అక్కడికి మోహరించిన పరిస్థితి కనపడతా ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ నవీన్.